హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఏంటి రోజు వ్లాగ్ అనుకుంటున్నారా? నాకైతే ఇప్పుడే పూజ కంప్లీట్ అయిందనమాట. మార్నింగ్ పూజ చేశాను అండ్ ఈవినింగ్ కూడా దీపారాధన అది చేసుకున్నాను. మీతో మాట్లాడదామని మీ ముందుకు వచ్చేసాను. సో ఏంటి పూజ, ఏంటి స్పెషల్ అని అనుకుంటున్నారా? నేను సాయిబాబా పూజ చేశాను. సో అది 9 వారాలు చేయాలన్నమాట పూజ. సో ఇది ఫస్ట్ వారం. సో ఫస్ట్ వారం అయితే ఇలా నేను పూజ చేసేసుకున్నాను. నేను ఈ రోజంతా ఏం చేశానో కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. అండ్ బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు నేను ముందు రోజు సాయిబాబా పూజ కోసం నేను పీట అది రెడీ చేసుకున్నాను అనమాట. ఇక్కడ పీట అంటే నా దగ్గర ఇంట్లో ఏం లేదు, డిఐవై లాగా చేశాను పీట అయితే. సో అది ఎలా చేశాను అనేది కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఇక్కడ యుఎస్ లో ఉన్న వాళ్ళు చాలా మంది చేసుకుంటారు కదా పూజలు అవి. సో ఇలా ఎప్పుడైనా ఇలా మిస్ అయితే ఇలా కూడా ఆల్టర్నేట్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకని నా దగ్గర పీట అది లేదు అని చెప్పి నేను అలా ఆల్టర్నేట్ గా అలా చేసుకున్నాను. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూస్తే. ఈ వీడియో మళ్ళీ మీకు షేర్ చేస్తాను కదా, దాంట్లో కూడా డీటెయిల్ గా చూపిస్తాను. సో అది ఎలా చేసుకున్నానో ఫస్ట్ అయితే చూసేయండి. అండ్ ముందు రోజు నేను ఎలా ప్రిపరేషన్స్ చేసుకున్నాను, పూజకు కావాల్సినవి అన్ని ఏం చేశాను, ఎలా ప్రిపేర్ చేశాను అనేది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే అది చూసేసిన తర్వాత ఈ రోజు అంతా ఏం చేశానో అది కూడా చూపిస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా ఆ డిఐవై ఎలా చేశానో చూసేయండి. ముందు రోజు నేను పూజకి కావాల్సిన వెండి ఐటమ్స్ అన్ని ఇలా క్లీన్ చేసేసుకున్నాను. నేనైతే పీతాంబరి ఉంటది కదండి, ఇండియాలో దొరుకుతుంది కదా. సో దాంతో క్లీన్ చేస్తున్నాను అనమాట. దాంతో చేస్తే చాలా బాగా వచ్చేస్తాయి అనమాట. సో చాలా నీట్ గా అయిపోతాయి. నేను ఇంకా ముందు రోజు ఇలాగా అన్ని రెడీ చేసుకుని క్లీన్ చేసేసుకుని పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు డిఐవై చూపిస్తాను అన్నాను కదండి, అది కూడా చూపించేస్తాను. నేను ఇది డాలర్ ట్రీలో తీసుకున్నాను. ఇదైతే క్రాఫ్ట్ సెక్షన్ లో అలా దొరుకుతుందండి. ఇదైతే నార్మల్ గా అయితే ట్రే గా యూస్ చేస్తారు, కలరింగ్ అలా కూడా వేస్తారు, ఆర్గనైజర్స్ గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే ఇది పెయింట్ స్ప్రే అనమాట. మీరు అంతకు ముందు వీడియోలో కూడా చూసే ఉంటారు. మా పాటియోలో పాట్స్ కి పెయింట్ వేసాం అనమాట, ఇంకా ఉంది. సో అది నేను ఇప్పుడు యూస్ చేస్తున్నాను. అండ్ ఇదేమో పెన్, దీంతోనే నేను ఇప్పుడు కోలం డిజైన్ అది వేస్తాను. ఇది కూడా డాలర్ ట్రీలోనే తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే కనుక వైట్ పెయింట్ ఉంటుంది కదా, అదైనా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మేము స్ప్రే చేసేస్తున్నాం అనమాట. సో రెడ్ కలర్ మీద వైట్ పెయింట్ అలా అయితే చాలా బాగుంటది కదా లుక్ అది అని చెప్పి నేను ఇలాగా రెడ్ పెయింట్ స్ప్రే చేసేస్తున్నాను. అండ్ ఇది వేసేసిన తర్వాత డ్రై అవ్వాలన్నమాట. సో డ్రై అయిన తర్వాతే మనం ఏమైనా డిజైన్స్ అది వేసుకోవాలి. ఎయిర్ డ్రై అయ్యేసరికి లేట్ అవుతుంది. అదే ఈజీగా అయిపోవాలంటే ఇంకో టిప్ కూడా చెప్తాను. మనకి హెయిర్ డ్రైయర్ అది ఉంటది కదండి, దాంతో అయినా డ్రై చేసేస్తే ఫాస్ట్ గా డ్రై అయిపోతుంది. సో అలాగా నేను డ్రై చేసేసి ఇలాగా ఒక పేపర్ తీసుకుని డాట్స్ పెట్టుకున్నాను. సో అలా ఈజీగా ఈక్వల్ గా డాట్స్ పెట్టుకోవచ్చు కదా. సో అలాగా నేను 11 డాట్స్ పెట్టుకుని అటు ఇటు ఒకటి వదిలేసి 1 వరకు వచ్చేంత వరకు అలా వేసుకున్నాను డాట్స్. సో ఇప్పుడు ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ఎలా పెడుతున్నానో మీరు కూడా చూసేయండి. చూసారు కదా ఈ పెన్ తో ఎంత ఈజీగా అయిపోతుందో. ఇలా అంతా వేసేసుకున్న తర్వాత నేను సెకండ్ టైం డార్క్ గా అండ్ నీట్ గా కనిపించడానికి ఇంకో కోట్ వేస్తున్నాను అనమాట. చూడండి ఎంత నీట్ గా కనిపిస్తుందో కదా. ఇలా సైడ్స్ ఎడ్జెస్ కూడా వేసేసుకుంటాను. అండ్ అంతా అయిపోయిన తర్వాత లుక్ ఎలా ఉందో కూడా చూసేయండి.
కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా అయితే ఇలా ఉంది. సో లుక్ అయితే చాలా బాగుంది కదా. అండ్ మీకు కూడా నచ్చిందా లేదా, అండ్ నచ్చితే కనుక వెంటనే లైక్ చేసేయండి. అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇలాగా డిఐవై అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ పూజకి అయితే మనకి ఎల్లో క్లాత్ కావాలి. సో అందుకని నేను ఇక్కడ వాల్మార్ట్ కి వచ్చాను, ఫ్యాబ్రిక్ సెక్షన్ కి వచ్చాము. సో ఇలాగా మనకి కావాల్సిన చిన్న చిన్న ఫ్యాబ్రిక్ అయితే మనకి దొరుకుతాయి. అండ్ ఇలాగా టౌన్స్ లో కూడా దొరుకుతాయి అనమాట. నేనైతే ఎప్పుడు తీసుకోలేదు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది, ఎవరికైనా కావాలంటే చూస్తారు అని చెప్పి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో ఇలాగా డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట ఫ్యాబ్రిక్ అయితే. అండ్ ఇంకా ఇవే కాదండి, మనకి లేస్ అవి కూడా దొరుకుతాయి కదా, అవి కూడా ఇక్కడే ఉంటాయి వాల్మార్ట్ లో. అవి కూడా చూపిస్తాను నేను మీకు. అంటే మీకు ఎందుకు షేర్ చేస్తున్నాను ఇదంతా అంటే, ఎవరైనా అప్పటికప్పుడు అనుకుని ఇలా లేదు అనుకుంటారు కదా, సో అందుకని ఎవరికైనా యూజ్ అవుతుందని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో ఇలాగా వాల్మార్ట్ లో అయితే ఫ్యాబ్రిక్ కూడా ఉంటాయి. ముందు రోజు అయితే పూజకి కావాల్సినవన్నీ తీసుకొచ్చేసాను. అండ్ ఇంకా నెక్స్ట్ డే పూజ రోజు ఏం చేశాను అనేది కూడా చూపిస్తాను. మార్నింగే లేచి క్లీనింగ్ అది చేసేసుకుని ఫ్రెష్ అయిపోయి ఇక్కడ ప్రసాదం అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. అండ్ ముందు రోజే అన్ని క్లీన్ చేసేసుకున్నాను కదా. సో ఇలా వెండివన్నీ నీట్ గా అన్ని రెడీగా ఉన్నాయి. సో ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాము. ఆల్మోస్ట్ ప్రసాదం కూడా అయిపోయింది. సో అన్ని సెట్ చేసుకుంటున్నాను అనమాట. అన్ని అక్షింతలు అవన్నీ, దీపారాధనకి నెయ్యి అవన్నీ తీసుకుంటున్నాను. అది ఇండియా నుంచి నెయ్యి పంపించారు కదా అమ్మ వాళ్ళు, ఆవు నెయ్యి. సో ఆ ఆవు నెయ్యితోనే నేను పూజ చేస్తున్నాను అనమాట. అండ్ అమ్మ వాళ్ళు ఇంకా ఏం పంపించారో చూడాలంటే నేను వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. కరెక్ట్ గా నేను పూజ స్టార్ట్ చేసే రోజే ఇలా మందార పువ్వు పూసింది అనమాట. ఏదో నాకు అలా వస్తే అసలు పాజిటివ్ గా అనిపించింది. సో ఇంకా సాయిబాబాకి పెడదాం అని చెప్పి ఇంకా అది కట్ చేసేసి ఇంకా సాయిబాబాకి అయితే పెట్టాను. సో ఇలా హ్యాపీ అనిపించింది, ఏంటి ఇలా పాజిటివ్ గా అనిపించింది అనమాట. సో ఇంకా పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నాను. పువ్వులు, పళ్ళు, కొబ్బరికాయ, పంచామృతం, ప్రసాదం అవన్నీ ఇంకా రెడీ పెట్టేసుకుని ఇంకా అక్కడ అన్ని తెసుకుంటున్నాను. ఈ పూజకి అయితే బుక్ కూడా ఉంటదండి, శ్రీ నవగురువార సాయి వ్రతం అని చెప్పి బుక్ ఉంటది. నా దగ్గర ఆ బుక్ అయితే లేదు. సో అందుకని ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకుని ఇంకా ట్యాబ్ లోనే చదువుతున్నాను అనమాట. ఒక పక్కన నేను ఇలా పూజ చేసుకుంటుంటే మరి థర్స్డే కదా, ఇంకో పక్క మా హస్బెండ్ అయితే వర్క్ చేసుకుంటున్నారు. అండ్ పూజ మొత్తం అయితే చూపించట్లేదండి, అదైతే 2.5 hours అలా ఉంటుంది. సో చాలా లెండి అయిపోతుంది కదా, అందుకని నేను పూజ మొత్తం అయితే చూపించట్లేదు. సో ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా పూజ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ కి ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదండి. మార్నింగ్ అయితే ఫాస్టింగ్ అలా చేయాలి, ఆఫ్టర్నూన్ లంచ్ అలా చేసి మళ్ళీ ఈవినింగ్ కూడా ఏం తినకూడదు అనమాట. సో అందుకని ఇక్కడ నేను లంచ్ కి లెమన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే నేను ఎలా చేశానో చూపించట్లేదు, నాకు తెలిసి ఆల్రెడీ చూపించినట్టున్నాను. సో ఇంకా పులిహోర అయితే రెడీ చేసేస్తాను, అది ఫాస్ట్ గా అయిపోతుంది కదా. సో అందుకని ఇంకా చేస్తున్నాను అనమాట. సో ఇలా పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ చేసేసి ఆఫ్టర్నూన్ కొంచెం సేపు రిలాక్స్ అయ్యి కొంతసేపు వీడియో అది ఎడిట్ చేశాను. ఇంకా ఈవినింగ్ 6 ఆ టైంకి మళ్ళీ దీపారాధన అది చేస్తున్నాను అనమాట. ఇలా ఫస్ట్ వారం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను ఈ వీడియోలోనే నేను గురు పౌర్ణమికి ఏం చేసాము అనేది కూడా షేర్ చేస్తాము అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు నేను ఎక్కువ వీడియోస్ అయితే ఏం తీయలేదు, కానీ అది మాత్రం చాలా మెమరబుల్ డే అనమాట. అది మీతో కూడా షేర్ చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు షేర్ చేస్తున్నాను. మేము ఇప్పుడు టెంపుల్ కి వచ్చాము.
నేను ముందు అసలు వ్లాగ్ చేద్దాం అనుకోలేదు అనమాట. అనుకోకుండా టెంపుల్లో బాగా జరిగింది. సో టెంపుల్లో ఏంటంటే ఈరోజు గురు పౌర్ణమి, సాయిబాబా వ్రతం చేశారనమాట. అనుకోకుండా ఆ రోజు వ్రతం అయితే చేయించుకున్నాము. అప్పుడే మేము వెళ్ళినప్పుడు అనౌన్స్ చేశారనమాట, ఇంకా వ్రతం చేయించుకున్నామని. ఇంకా చేయించుకున్నాము. సో ఇది టెంపుల్ బయట అనమాట, ఇలా ఉంటది. నేను ఆల్రెడీ ఈ టెంపుల్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. లోపలది ఎలా ఉంటది అని డీటెయిల్ గా చూడాలంటే నేను ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ రోజు నేను వెళ్ళినప్పుడు అయితే ఎక్కువ వీడియోస్ తీయలేదు, ఇంకా తీసినవే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇలా గుడిలో అయితే 2.5 hours అలా ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాము అనేది కూడా చూపిస్తాను. ఎక్కడికి వెళ్ళామో చూడాలంటే మరి వ్లాగ్ ని అయితే కంటిన్యూ చేసేయండి. సో ఇప్పుడు ఇక్కడ నుండి పూజ అయిపోయిన తర్వాత మేము బీచ్ కి వెళ్దాం అనుకుంటున్నాము. సో అందుకని ఇంకా అప్పటికప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇంకా నైట్ టైమ్ చీకటిగా ఉంది కదా, సో ఏమనుకోకండి. సో ఇప్పుడు బీచ్ కి అయితే వెళ్ళిపోదాము. సో బ్లాగ్ ని అయితే కంటిన్యూ చేసేయండి. గురు పౌర్ణమి కదా, సో మూన్ చూడండి ఎంత బాగుందా కదా. సో ఇక్కడే ఎలా ఉంటే బీచ్ దగ్గర వ్యూ ఎలా ఉంటది, అలా ఆ వ్యూ ని ఎక్స్పీరియన్స్ చేయడం అయితే నాకైతే ఫస్ట్ టైం అనమాట. సో నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్దాం, మీకు కూడా చూపిద్దాం అని చెప్పి ఇప్పుడు బీచ్ కి అయితే మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతున్నాను. సో అదైతే మేము మా ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళు ఇంకా చాలా బాగుంటది వెళ్దాం అంటే ఇంకా ఇంటికి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఇంకా బయటే టాకో బెల్ లో ఫుడ్ తీసుకుని ఇంకా బయటే తినేసి ఇంకా బీచ్ కి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు టైం అయితే చాలా లేట్ అయ్యింది. సో బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. అండ్ టైం ఎంత అయిందో కూడా చూపిస్తాను. ముందు ఈ బీచ్ నేమ్ అయితే స్ప్రింగ్ లేక్ బీచ్ అండి. ఇదైతే మా ఇంటి దగ్గర నుంచి 40 minutes అలా పడుతుంది. సో ఇప్పుడు ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా ఎలా ఉంటది వ్యూ, నైట్ టైం కదా, అలలు అవి ఎలా ఉంటది అనేది చూద్దాము. సో నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మీకు కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే ఫస్ట్ వెళ్ళి లైక్ చేసేయండి. అండ్ బీచ్ వ్యూ చూసేసిన తర్వాత మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్ లో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకైతే ఏదో సీనరీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. హలో ఆల్, చూసారు కదా వ్లాగ్. మేము టెంపుల్ నుంచి బీచ్ కి వస్తామని చెప్పాను కదా. సో డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఇంకా బీచ్ కి అయితే వచ్చాము. ఇప్పుడు నైట్ టైం అయితే 12:10 అవుతుంది. ఈరోజు గురు పౌర్ణమి కదా, సో బీచ్ దగ్గర ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి ఇంకా బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఎవరు లేరు, అప్పుడప్పుడు అయితే కొంతమంది వచ్చి వాకింగ్ అది చేస్తున్నారు. బీచ్ సెక్యూరిటీ వాళ్ళు అయితే తిరుగుతూ ఉన్నారు. సో మొత్తం అంతా ఖాళీగా ఉంది. అంటే ఎప్పుడు అనుకోలేదు, సర్లే గురు పౌర్ణమి కదా మా ఫ్రెండ్స్ అది వెళ్దాము అని అన్నారు సరదాగా. సో అప్పటికప్పుడు ప్లాన్ చేసుకోకుండా ఇలా వచ్చామన్నమాట. సో చాలా బాగుంది. అంటే ఎవరు లేరు కదా, మేమే ఉన్నాము. అండ్ చల్లగా కూడా ఉంది కొంచెం. సో అలా బీచ్ వ్యూ, మీకు నైట్ టైం బీచ్ వ్యూ వెనకాల మొత్తం ఇదంతా బోర్డ్ వాక్ ఉంటుంది అనమాట. సో మనం కావాలంటే వాకింగ్ అది చేసుకోవచ్చు ఇక్కడ. సో చాలా బాగుంది. ఒక పక్కన అలల్ సౌండ్స్ అవి వస్తున్నాయి. బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. అంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కదా, ఎలా ఉంటుందా. లేట్ అయిపోయింది అనుకున్నాం కానీ చాలా బాగుంది. సో ఐఎమ్ సో హ్యాపీ. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ రోజు అయితే. ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇంకా ఇక్కడ ఏం చేసాము అండ్ ఇక్కడ ఫొటోస్ అవి తీసుకున్నాము. సో ఏం చేసాము అనేది కూడా బ్లాగ్ అయితే చూసేయండి. చల్లగా ఉంది.
చూసారు కదా వ్యూ ఎంత బాగుందో. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బీచ్లో అయితే ఎంజాయ్ చేస్తున్నానండి. వాటర్ దగ్గరికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే భయం వేసింది అనమాట, చాలా లేట్ అయింది కదా. సో అందుకని వాటర్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. సో ఇలాగా ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట ఆ రోజు. బాయ్ బాయ్. ఇలా నైట్ టైం బీచ్లో అయితే ఎంజాయ్ చేయడం అయితే ఫస్ట్ టైం. అసలు నైట్ జర్నీసే ఇది ఫస్ట్ టైం అనమాట. ఇంత లేట్ టైము బీచ్కి వెళ్ళడం అది ఫస్ట్ టైము. ఇలా ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇప్పుడే కనుక కొత్తగా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.